అయితే ఈ బైబుల్ ఎట్లా అప్రోచ్ అవుతాం? నాకు సంబడి హ్యాస్ టు రిమైండ్ మీ ద టైం. నాకు అది 5 minutes. ఓకే, బైబుల్ని ఎట్లా అప్రోచ్ అవుతాం? బైబుల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు యూజువల్గా 3 methods ఉంటాయి: అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. ఈ మూడిట్లో ఈ రెండో దాన్ని పక్కన పడేస్తారు. మనం బైబుల్ చదువుతాం, బైబుల్ చదివి అబ్జర్వేషన్, దాని అప్లికేషన్లోకి, అబ్జర్వేషన్, అప్లికేషన్. ఈ మధ్యలో పార్ట్ చాలా మంది చేయరు. మనం అబ్జర్వ్ చేసిన దాని అర్థం ఏంటి, మనం చదివిన బైబుల్ వెనకాల ఉన్న ఆ స్క్రిప్చర్ యొక్క మీనింగ్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎందుకు, ఎవరికి, ఎలా ఇచ్చారు, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా అన్న క్వశ్చన్లు వేసుకోని దాని మీనింగ్ అర్థం చేసుకున్న తర్వాతే ఆ మీనింగ్ని అప్లికేషన్లోకి తీసుకురావాలా. చాలా చోట్ల జరిగే ప్రాసెస్ ఇది. ఎందుకు ఈ ఇంటర్ప్రెట్ చేయాలయ్యా అంటే, బైబుల్ని 2 రకాలుగా అప్రోచ్ అవ్వడానికి మనం ప్రార్థన చేస్తే డైరెక్ట్ దేవుడితో కనెక్ట్ అయిపోతామని ఒక ఫీలింగ్. రెండోది, మనం బైబుల్ చదివితే దేవుడు ఆ బైబుల్ నుంచి మనతో మాట్లాడతాడని ఒక. ఈ అప్రోచ్ తప్పు.